హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలు పాలకూర మసాలా కర్రీ చాలా టేస్టీగా అన్నంలోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆకుకూరలంటే పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు కాబట్టి ఈ విధంగా ఆలు ఇంకా పాలకూరను మసాలా కర్రీలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీ మనకు చపాతీలోకి కూడా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి వేడి నీళ్ళల్లో 3 కట్టలు పాలకూరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు పాలకూరను 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పాలకూర ఈ విధంగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పాలకూర చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పాలకూర పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు. పల్లీలు బాగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మరో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఎండు కొబ్బరి కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం మిక్సీ వేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకూర బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 1/2 కిలో ఉడికించిన బంగాళదుంపలను పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ ఆలు పాలకూర కర్రీ మనకు స్పెషల్గా అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా పాలకూర ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలు పాలకూర మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.